ఉంది దీన్ని. యువత మొత్తం కూడా ఆల్రెడీ ఓపెనింగ్ రావడం కూడా జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా పేదలకి పెద్దందారులకు కూడా ఎంతో ఎలా జరిగిందో ఈ సినిమాలో తెలుస్తుంది. 2019లో ఎలక్షన్ వచ్చింది, అదే ఎలక్షన్ ముందు. ఎలక్షన్ ముందు కూడా 2024 ఎలక్షన్ ముందు వచ్చింది. దీనివల్ల జగన్ గారికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా వల్ల. జగన్ గారికి ప్లస్ మైనస్ అని ఎవరు కూడా ఆలోచించట్లేదండి. అక్కడ సినిమాలో ఏముందని ఆలోచిస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మాది పేదల ప్రభుత్వం, పేదలకు మంచి చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో పేదలకు ఎంత మంచి జరిగిందో గత 14 సంవత్సరాల తర్వాత పాలనలో ఎక్కడా కూడా పేదవాడికి న్యాయం జరగదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారి పాలన అవ్వచ్చు, పేదల ప్రభుత్వం, పేదలకు మంచి జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో జరిగినవి మాత్రమే సినిమాలో మేము, ఎందుకంటే ప్రజలకు తెలియాలనేటువంటి భావంతో రిలీజ్ అవుతుంది. ఈసారి ఎన్ని సీట్లు అయితే వస్తాయనుకుంటున్నారు జగన్ గారికి మీరు? డెఫినెట్ గా 175 అనుకుంటున్నామంటే, ఎందుకంటే మా పరిపాలన అలా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్క ప్రాంతానికి కానీ అన్యాయం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మా యొక్క భరోసా. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసే కదా, దానివల్ల దీనికి ఏమైనా ఇబ్బంది ఈ పార్టీ మీద పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు 2 పార్టీలతో పొత్తు కట్టాడు. మాకేమన్నా ఇబ్బంది ఉంది ఆ రోజు, ఇవాళ కూడా ఇబ్బంది ఉంది. సార్ 2019లో యాత్ర మూవీ వచ్చింది, దానివల్ల జగన్ గారికి అధికారం రావడం జరిగిందని అన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు కూడా యాత్ర 2 రావడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం సార్? రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేసి ఈ 5 సంవత్సరాల పరిపాలన, అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా 2024లో ఆయన పరిపాలన గురించి, ఆయన ఆలోచనల గురించి ఈ సినిమాలో ఉంటే మేము ఆశిస్తాం. అది టీడీపీ నాయకులు అంటున్నారు అందరూ, అంటే ఈ మూవీ అందరికీ ఫ్రీగా చూపిస్తున్నారు జగన్ గారు, దానిపైన మీ ఉద్దేశం ఏంటి సార్? టికెట్ ఎవరో చెప్పారు, టికెట్ 180 రూపాయలు పెట్టి కొన్నామన్నా, మా డబ్బులతో మేము కొనుక్కున్నామన్నా, టికెట్ ఫ్రీగా ఎందుకు ఇస్తారని అంటారు. లేకపోతే కొంతమంది లీడర్స్ వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వచ్చు అది. కాబట్టి సినిమా అనేది ఫ్రీ అనేది లేదు అక్కడ. మీరు ఆన్లైన్లో పెట్టుకుంటే ఆన్లైన్లో టికెట్లు దొరుకుతున్నాయి, చూసుకోండి. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు జగన్ గారికి? 175కి 175 కొడుతున్నాము. ఏ ఒక్క సీటు మిస్ అయ్యేది లేదు. అంటే టీడీపీ జనసేన కలిసే కదా, దానివల్ల మీకు ఏమైనా సీట్లు తగ్గాయి? ఆల్రెడీ అంతకుముందు కలిసినవి, టీడీపీ కలిసిన, జనసేన కలిసిన, బీజేపీ కలిసిన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల వల్ల ఒక్క సీటు కూడా పోదు. హర్మిల గారు వచ్చారు కదా, దానివల్ల ఏమైనా వైఎస్ఆర్సీపీకి ఏమైనా భంగం కలిగే భంగం కలిగే? షర్మిగాలు వచ్చినా, పురంధేశ్వరి గారు వచ్చినా, వీళ్ళంతా ఆడపిల్లలే. సింహం గడుపున సింహమే పుట్టింది. రాజశేఖర రెడ్డి గడుపున జగన్మోహన్ రెడ్డి గారు పుడతారు, అంతే. వచ్చి ఎన్నికల్లో అయితే మాత్రం జగన్ గారు మళ్ళీ 100% ఆలోచించేది లేదు. థ్యాంక్ యూ సార్. వాస్తవానికి దగ్గరగా గతంలో జరిగిన అనుభవాలన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రజలకు తెలియజేసే ఉద్దేశం ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. దీన్ని అందరూ కూడా ఎప్పుడు విడుదలవుతుందో ఎప్పుడు చూడాలని ఆతృతతో ఆంధ్రప్రదేశ్లోని రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా ఈ సినిమాని చూసి ఎప్పుడు చూద్దామా చూసి పూర్తిగా వాస్తవాలన్నీ కూడా, తెలియని వాస్తవాలు కూడా ఎప్పుడు తెలుసుకుందామనే ఆరాటంలో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు 2019లో యాత్ర వచ్చింది, అప్పుడు ఎన్నికల ముందే. ఇప్పుడు ఎన్నికల ముందు 2024లో ఎన్నికల ముందు వచ్చింది. దీనివల్ల మళ్ళీ వైఎస్ఆర్కి అయినా ఓట్లు పెరిగే అవకాశం ఉందా? జనాల్లో సినిమా చూసి ఓట్లు పెరిగే పరిస్థితి ఏం లేదు. వాస్తవ పరిస్థితిని మళ్ళీ ఇంకొకసారి నెమరు వేసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. అంతేనా? థ్యాంక్ యూ సార్. అంటే ఈసారి జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ ముందుకు వస్తుందని అనుకుంటారు? 500% జగన్ గారి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 155, 151 పోయినసారి వచ్చినాయి. ఈసారి దానికన్నా ఏదైనా కానీ ఒక సీట్ అయినా పెరుగుతుంది తప్ప తగ్గదు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా గురించి మీ మాటలు ఏమైనా చెప్తారండి? 1 చూసాం, 2 చూస్తున్నాం, అది విషయం. సినిమా మాత్రం జనాలకి ఏం చేసాం అని తెలియడానికి కోసం ఈ సినిమా అన్ని బాగా చేశారు. అభివృద్ధి పనులు చేశాడు కాబట్టి జనాభాలోకి వెళ్ళగలుగుతున్నాం. చేయలేకపోతే మనం వెళ్ళలేం కదా. మీరేం చేశారని అడిగేవాళ్ళు జనాభా తెలివిరిపోయారు. వీళ్ళు జరుగుతేనే మనకి చెప్తారు. సంక్షేమ పథకాలు అన్ని అమల్లో బాగా చేస్తున్నారు. 99%
అది 99%. 2019లో యాత్ర మూవీ వచ్చింది ఎలక్షన్లోనే, ఆ. అలాగే 2024లో ఎలక్షన్ ముందు యాత్ర 2 వచ్చింది. ఆ. దీనివల్ల జగన్ గారికైనా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను. మీకు ఒక మాట చెప్పారు, సినిమాలు డబ్బుకోరా, జనాభాను డబ్బుకున్నాడు. ఆ జనాభాను డబ్బుకోవడం బట్టి ఈ రోజు మేము జనాభాలోకి వెళ్తున్నాం. అది థ్యాంక్ యూ సార్. ఎన్ని సీట్లు అయితే వస్తాయి అనుకుంటున్నారు మీరు? దగ్గర 175 అనుకుంటాం, కాకపోతే 1/6 తగ్గుద్ది అంతే. థ్యాంక్ యూ సార్. ప్రజలు చూసిన ఇప్పటికీ కొన్ని చోట్ల వ్యక్తిత్వాలు తగ్గిపోయినాయి. కొన్ని చోట్ల పాజిటివ్ వస్తుంది, కొన్ని చోట్ల మాత్రం అంటే రావట్లేదు. కొన్ని నెగిటివ్ పాయింట్స్ మాత్రం వదిలేసి పాజిటివ్గానే తీసారంటే కొన్ని ట్వీట్స్ చేస్తారు అని వాళ్ళకి మేము సినిమా చూడాలి, లోపలికి వెళ్తాం, సినిమా చూస్తాం. సినిమా చూసిన నెగిటివ్ పాజిటివ్ అదొక జీవిత చరిత్ర అన్న. రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఆయన ఏం చేశారో దానిలో జీవించాలని మా ఆశ. అంతేగాని పాజిటివ్గా నెగిటివ్ అని కాదు. ఒక తల్లి గురించి, ఒక తండ్రి గురించి, ఒక అన్న గురించి, ఒక దేవుడి గురించి చెప్పేటప్పుడు అది పాజిటివ్ నెగిటివ్ ఆలోచించకూడదు. ఆయన చేసిన సేవలేంటి, ఆయన ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చాడు, ఆ హామీల్లో ఆయన ఏం చేశారు అది చూడాలి తప్ప పాజిటివ్ నెగిటివ్ ఏంటన్నా. సినిమాలో ఒక మనిషికి న్యాయం జరిగినా, ఒక ఫ్యామిలీకి న్యాయం జరిగినా, ఒక జిల్లాకి న్యాయం జరిగిన, రాష్ట్రానికి న్యాయం జరిగిన అది చూసుకోవాలి తప్ప పాజిటివ్ నెగిటివ్ మర్చిపోండి. ఈ మూవీని పొలిటికల్ స్టంట్గా వస్తారంటే ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో గెలవాలి అనే ఉద్దేశంతో ఈ మూవీ రిలీజ్ చేశారు అధికార పార్టీ అంటే విమర్శలు వస్తుంది. మూవీకి ఎలక్షన్స్కి సంబంధం ఏంటి? మూవీ చూసి సినిమా కనుక ఓట్లు వేసే లెక్కైతే చిరంజీవి గారు ఎప్పుడు సీఎం అయిపోయేవాడు, పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయేవాడు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయేవాడు కాదు. సినిమాలకి ఓట్లకి సంబంధం లేదు. వాళ్ళ హిస్టరీ చెప్పడానికి ప్రజలకి ఎటువంటి అవకాశం ఉన్నా దగ్గర అవ్వడానికి సినిమాలు తీస్తారు తప్ప మరి పవన్ కళ్యాణ్ గారికి సినిమా తీశారు, చిరంజీవి గారికి సినిమా తీశారు, మరి ముఖ్యమంత్రులు అయ్యారా? కాబట్టి సినిమాలకి రాజకీయాలు ముడిపెట్టద్దు. ఒక తృప్తి ఆయన చేసినవి మనం మర్చిపోకుండా రాజశేఖర రెడ్డి గారిని మనం కొంతమంది చాలామంది చూడలేదు. వాళ్ళ జనాభా వాళ్ళు చూడటానికి సినిమా తప్ప మూవీలకి ఓట్లకి సంబంధం లేదు. ఇప్పటికే డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది, ఇది వాస్తవంగా ఒక్కటే ఇద్దరు తీసుకున్నారు అవకాశం ఎవరు సినిమా హీరోలు ఎవరు లేరు. ఎవరు మమ్ముట్టి వాళ్ళ జీవిత చరిత్ర చూస్తున్నారు అంతా. అంతేగాని కృషి చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి కృషి చేయాల్సిన ఎట్టి అవసరం లేదు. అటువంటి ఆలోచన కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఈ షోకి వెళ్తున్నారు కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? మేము చూడలేని, మేము వినలేని, మా కళ్ళకి కనబడని చాలా యథార్థ జాతం ఉండేది మా నమ్మకం. ఎందుకంటే చాలామంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరు వస్తారని ఎదురు చూశారు. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాత్ర 2లో ఆయన చేసిన ఘట్టాలేంటి, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆయన ఇంకా ముందు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు మాకైతే ఓకే, యాత్ర 1